నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరసమేలి శ్రీనివాస్ గారు. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం సార్. ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ లో మెయిన్ గా మిథున్ రెడ్డి పేరు వినిపిస్తుంది సార్. ఆయనకి నోటీసులు ఇవ్వకుండానే ఆయన కోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ కి అప్లై చేశారు. మరి ఏప్రిల్ 3వ తారీఖు వరకు కూడా ఆయన్ని అరెస్ట్ చేయొద్దు అంటూ కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇది ఇలా ఉంటే వివేక పిఏ కృష్ణారెడ్డి గారు కూడా నేను ప్రమాణం చేసి మరీ చెప్తాను, అన్ని నిజాలే చెప్తాను అంటూ కూడా ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది సార్? ఒకటి ఇలా జరుగుతుంది, ఇంకోటి అలా జరుగుతుంది. ఏంటి సార్ రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండను? ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు అంటే రెండు రకాలుగా చూడాలి. ఒకటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సుపరిపాలన. అంటే మీకు కలెక్టర్ల సమావేశంలో కానీ చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గ సమావేశం అనంతరం కలెక్టర్ సమావేశంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని, తర్వాత ఉద్యోగులు బకాయిలు విడుదల చేయటం, తల్లికి వందనం వచ్చే నెల ఎప్పుడు కార్యక్రమం, అలాగే రైతులకి చేస్తున్నారు కదా, ఇలాంటివన్నీ ఒకదాని వెనకాల ఒకటి కార్యక్రమాలు వాళ్ళు చెప్పినవన్నీ నెరవేర్చడానికి సిద్ధపడతా ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి కొట్టి తరిమేసి లులుమాలు వచ్చేసి అక్కడ రెడీ అయిపోయింది. 70% భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ అయిపోతుంది. ఇలాంటి కొంచెం పాజిటివ్గా వాతావరణం ఉంది. నిన్న కాక మొన్న అసెంబ్లీలో శాసనసభ్యులు, మండలి సభ్యులు కూడా స్పోర్ట్స్, కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు. ఒక రకమైన ఆహ్లాదకర వాతావరణం. ప్రజలందరికీ కూడా ఒక సంతోషకరమైన ఎలక్ట్రికల్ బస్సులు రెడీ అవ్వటం, వైజాగ్ డబుల్ డెక్కర్ బస్సు వైజాగ్ పంపించడం, ఇలాగ ఇది చూస్తుంటే బాగుందర బాబు అంతానే. అమరావతి కానీ పోలవరం కానీ ఇటువంటివన్నీ రేపు అమరావతి ఎప్పుడు ప్రారంభించాలో మోడీ గారి గురించి లేకపోతే పని అంతా రెడీ అయిపోయింది. అంతా చక్క మొదలవుతాయి. అంటే ఒక యాక్టివిటీలోకి వెళ్ళిపోయింది, అంటే ఒక డెవలప్మెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. కూల్చివేతల నుంచి నిర్మాణం వైపు ప్రయాణం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి అయ్యారం అంతా డిస్ట్రక్షన్, ఇప్పుడు కన్స్ట్రక్షన్ లెవెల్లో పోతుంది. అంటే ఒక పాజిటివ్ వైబ్. కానీ జనాలకి ఈ పీడకల ఇలా అలాగే ఉన్నాయి దెయ్యాలి. ప్రజలందరికీ బాగుంది, కానీ టీడీపీ కార్యకర్తల వాళ్ళకి కొంచెం బాధ ఉంది. ఏంటి, ఈ దెయ్యాలు ఇంకా ఎలా తిరుగుతూ ఉన్నాయి, ఈ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు, వీళ్ళు ఎందుకు వదిలేస్తున్నారు, ఇంకో వీడు వచ్చి వీళ్ళని కలుపుతున్నాడు, ఈ బాధ ఉంది అందరికీ. సహజంగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు రాసిన రాతలు అందరినీ గాయపరిచినాయండి. ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సర్లే కొంత ఇగ్నోర్ చేద్దామని పాలకులు అనుకుంటానికి వచ్చామో, కానీ ఎవరైతే నొప్పి అనుభవించారో, ఇప్పుడు మీకు గాయమైనప్పుడు మీకు నొప్పి రావాలి, కానీ మీకు గాయమైనప్పుడు నాకు నొప్పి వచ్చిందనుకో, దానివల్ల తర్వాత మీరు పోతే పోయిందని వదిలేసారనుకో, నాకు ఇంకా బాధ ఎక్కువైపోతుంది. ఎగ్జాంపుల్ ఇది. అలాగా బాబు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరైనా ఏదన్నా నానా మాటలని రాతలు రాసి జుగుప్సాకరంగా హింసించినప్పుడు వాళ్ళకి నొప్పి వాళ్ళదే కదా, గాయం వాళ్ళకే కదా. నొప్పి ప్రజలు ఫీల్ అయ్యారు, వాళ్ళు అభిమానించారు కాబట్టి. ఇప్పుడు వాళ్ళు మాకేం నొప్పి లేదులే అన్నట్టుగా వాళ్ళు ఊరుకుంటే వీళ్ళు బాధ వస్తుంది అన్నమాట. అలా కొంత అసంతృప్తి ఉంది, అది అలాగే ఆగ్రహంగా మారిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళ మీద దర్యాప్తులు, వీళ్ళ శిక్ష, వీళ్ళని చేయడం కొంచెం ఆలస్యం అవుతుంది. ఎందుకంటే దర్యాప్తు చేయాలి, పర్ఫెక్ట్గా బిగించాలి అనేటువంటిది వీళ్ళ పాలసీ. చట్టాన్ని తన పని తను చేసుకునే వాళ్ళనేటువంటిది వీళ్ళ పాలసీ. ఈ క్రమంలో కొంత ఆలస్యం అవుద్ది ప్రాసెస్. ఎందుకంటే మన దేశంలో న్యాయ వ్యవస్థ, దర్యాప్తులన్నీ లేటు, రకరకాల కారణాలు, ప్రలోభాలు, మేనేజ్మెంట్లు ఇవన్నీ ఉంటాయి. జడ్జీలలో ఫైర్ యాక్సిడెంట్ అయితే నోట్లు దొరుకుతాయి, ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం కదా. దానివల్ల కొంత చాలా కష్టం. దీన్ని ఒక నేరస్తుడిని పట్టుకుని దర్యాప్తు చేసి ప్రూవ్ చేసి సాక్ష్యాధారాలు సమర్పించి శిక్ష చేయించడం అంటే పెద్ద యుద్ధం చేసినట్టు. అందులో ఇటువంటి దొంగల బ్యాచ్ అన్నిటిలోనూ ఆరితేరిని ఉన్నవాళ్ళు వీళ్ళు. చూడండి, కేసు లేకుండానే మిథున్ రెడ్డి ఆమె కేసు పెట్టకుండానే నాకు బెయిల్ కావాలని వెళ్ళాడు. అంటే వాళ్ళు ఎంత ముదర కేసులో చూడండి మీరు. కోర్టు కూడా ఇదేటా కేసులు అయితే పదలా అనుకుంటానే 3వ తారీఖు దగ్గర 4వ తారీఖు దగ్గర ఏమనుకున్నా అంటుంది. అంటే వాళ్ళు ఏ రకంగా మీరు వ్యవస్థల్ని, చట్టాలని, వాళ్ళకి లొసుగుల్ని వాడేసుకుంటున్నారు. వాళ్ళు వాళ్ళ నాన్నకేమో చెయ్యిరిగిపోద్ది. వాళ్ళ నాన్న చెయ్యిరిగిపోయింది, మన నాన్న చూసుకోవాలి, నేను ఒత్త పట్టేసుకుంటే వాళ్ళ నాన్న లేకపోతే ఎవరు చూసుకోరా. ఇది అలాంటి వెసులుబాటు ఊరట పొందుతాడు. బోర్గడ్డ అనిలేమో మా ఏమో బాబు ఆపరేషన్ అని చెప్పి అంటాడు, పారిపోయి మరి రాడు తర్వాత వచ్చి లొంగుతాడు. పోసన కృష్ణమూర్తి నాకు హార్ట్ అటాక్ వచ్చేసింది బాబు అంటాడు. నీకేం హార్ట్ అటాక్ లేదు, ఏం లేదు నాడా అని మళ్ళీ తీసుకెళ్ళారు. తర్వాత ఏదో బెయిల్ ఇచ్చారనుకోండి. అంటే వీళ్ళు బతుకంతా కూడా ఎవడో కూడా కొడాల నాని కూడా హాస్పిటల్కి వెళ్ళాడు. నిజంగానే చెయ్యరుకుండొచ్చు, నిజంగానే కొడాల నానికి అనారోగ్యం ఉండొచ్చు. కానీ వీళ్ళ ప్రవర్తన వల్ల, వీళ్ళ చరిత్ర వల్ల, వీళ్ళ హిస్టరీ చూడటం వల్ల ఇదంతా
వీళ్ళు నమ్మలేమన్నమాట. ఆంధ్రప్రదేశ్లో ఒక పక్కన అభివృద్ధి, సంక్షేమం, రోడ్లన్నీ వేస్తారు, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఒక పక్కన మంచి ఆశాజనకంగా ఉంది. ప్రజలందరూ ఆ పెన్షన్లన్నీ ఒకటో తారీఖు అందేస్తున్నాయి, ఉద్యోగులకు జీతాలు అందేస్తున్నాయి, వాళ్ళ పెండింగ్ బకాయిలు కూడా టక్కమంటే రోజు మెసేజ్ కసకసని వచ్చేస్తున్నాయి. ఇవన్నీ చాలా మంచి వాతావరణం కనపడుతుంది. కానీ మీకు లిక్కర్ స్కామ్ గురించి చూడండి, కృష్ణదేవరాయలు ఆయన ఎరగదేసేసాడు పార్లమెంట్లో, ఇది పెద్ద స్కామ్ రా బాబు అని చెప్పాడు. విడుదల రజనీ గారికి 2 కోట్లు లంచం తీసుకున్నదన్న కేసు మీద ఆవిడ పడుకున్న గుర్రం లేపు తెచ్చుకుని ఈయన గెలికింది. ఈయన ఏకంగా వాళ్ళ పెద్ద బాస్కెట్ అంటాడు, ఎంకిపెళ్ళి సుబ్బుజావుకు వచ్చినట్టుగానే సోదికెళ్తే రొంకు బయటపడింది అంటారు. అలాగా జగన్కి తగులుకుంది బేరం. అది ఆయన ఏకంగా హోంమంత్రి అమిత్ షా గారి దగ్గరికి, ఏమండి ఇతను మీరు ఏదో అనుకుంటున్నారో, గతంలో మీకు నేను ఇంత దొబ్బేశానని ఇంత పంపించుంటాడు, మీకు కొంచెమే పంపించాడు చూసుకోండి, వీడు కొట్టేసింది 2 లక్షల కోట్లండి బాబు అని చెప్పుంటాడు. ఈయన వాళ్ళకి అక్కడ కోపం వద్దంటే వీడు ఇంత అన్యాయం చేసాడని కోపం రాదు వాళ్ళకి. అయ్యా ఇంతే చెప్పాడు మాకు, వీడు ఇంత దొబ్బేశాను కోపం వద్దు వాళ్ళకి గ్యారంటీగా. ఇప్పుడు వీళ్ళందరూ కలిసే ఉన్నా కానీ మరి వాస్తవం అదే కదా. యారా నువ్వు ఇంత పని చేస్తావు అని చెప్పేసి వాడికి ఇప్పుడు ఫుల్ బ్యాండ్ వేస్తారు ఏంటండి, అంతే కదా, మోసం చేసినట్టు కదా వాళ్ళని. నువ్వు చేసిన దొంగతనమైనా నువ్వు పచ్చి మోసం చేసేవాడికి, సార్ నేను 10,000 కోట్లు దొబ్బేసాను, 5,000 కోట్లు పంపించుంటాడు. కానీ ఇతను కొట్టేసింది 2 లక్షల కోట్లు అని తెలిసిన తర్వాత, అరే బాయ్ వీడు ఎంత మోసం చేసాడు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుని నేను లోపలేసిండి అంటారు. ఇది ప్రమాదం వచ్చేసింది వాళ్ళకి. ఈ లెక్కర దాంట్లోకి ఇప్పుడు మిథున్ రెడ్డి తను తప్పించుకుందామని పెట్టుకున్నాడు, కానీ ఏకంగా జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి ఊరుకుంటే మా వాళ్ళందరూ పంపించండి, నాకేం ఊసిపోతలేదు, మేము కూర్చోవాలి ఇక్కడ అంటాడు. ఈ గ్యాంగ్ అంతా పోతారు లోపలికి. అప్పుడు జనం కొంచెం ఆనందపడతారు, ఆ పని తొందరగా చేస్తే బాగుంటుంది ఏంటండి. ఇవే కాదు ఇంకా బోళ్ళంత మంది లోపల పోతారండి. అందరికీ దడదలాడుతుంది. ముందులో కొంచెం వీళ్ళు పెద్ద పట్టించుకుంటలేదులే, చంద్రబాబు గారు మంచోడు, ఎందుకంటే పేరు నాని ఏమన్నాడంటే వాళ్ళ ఆవిడని అరెస్ట్ చేసి కార్యక్రమం వచ్చినా ఆడవాళ్ళు గట్రా అరెస్ట్ చేయకుండా తప్పన్నాడంట. మన అలాంటి పనులు చేయకూడదు, ఆడవాళ్ళు ఎందుకు ఆడు తప్పు చేస్తే ఆడవాళ్ళని ఎందుకు హింసించడం సహజంగా. ఆయన పెద్ద మనిషి కూడా అలాగంటాడు. అంతెందుకు రామ్ గోపాల్ వర్మని పండగ ముందు రోజు అరెస్ట్ చేయాలి యాక్చువల్గా. కానీ పండగ ముందు అరెస్ట్ చేసి మన అలాంటి పనులు మనం ఎందుకు చేస్తాం, స్టాటిస్టిక్ ఎందుకు, పండగ అరెస్ట్ చేద్దామంటే ఇప్పుడు వరకు అవ్వలేదు. అలా కొంత వెసులుబాటు వస్తుంది. వాళ్ళకున్న బిజీలోనూ వాళ్ళు కొంచెం క్రూరంగా వెళ్ళరు, పైశాచిక ఆనందం ఉండదు వాళ్ళకి. దాన్ని వీళ్ళు వెసులుబాటుగా తీసుకుని నోటుకు వచ్చినట్టు మాట్లాడారు మధ్యలో రోజా కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, లేకపోతే కొంతమంది నాయకులు కానీ. ఇప్పుడు మళ్ళీ రెడ్ బుక్ అంటే మళ్ళీ భయం వేస్తుంది వాళ్ళకి. ఎందుకు భయం వేస్తుందంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక అరెస్ట్ చేస్తారు, ఏముంది 10 రోజులు ఉంటాం, బెయిల్ పెట్టుకుంటాం, మనం తినేసి కూడా 300 మంది ఉన్నారు కదా వచ్చేసి బయటకు అనుకున్నారు. కానీ పీటీ వారెంట్లు అనేటువంటిది కొత్తగా పిడుగుపడింది వాళ్ళకి. ఎప్పుడైతే వల్లభనేని వంశీ ఒక కేసు నుంచి 3 కేసులు రెడీ అయ్యి 3 ఆటలు తిరగడం, అల్టిమేట్ కామెడీ ఏంటంటే పోసాని కృష్ణమురళికి మా ఊరు పంపించాలండి ప్లీజ్, మేము ముందు వచ్చాం మాకు ముందు పంపించాలండి, ఇలాంటి దెబ్బలాడుకున్నారు పోలీసు వాళ్ళు. అది చూసిందారు భయం వేసింది అలాగే. ఎందుకంటే ఈ రాష్ట్రం మొత్తం నుంచి కేసులు పెడతారు, వీళ్ళకి బెయిల్ రావచ్చు, ఆ బెయిల్ వచ్చిందో ఇంకో చోటకి వెళ్ళాలి, మళ్ళీ అక్కడ బెయిల్ రావాలి, ఇది భయపడుతున్నారు. అది అసలు సమస్య. అంటే అతని కంటే గనుడు ఆతంత్రం వల్ల నువ్వు ఎన్ని యాక్షన్లు వేసినా, నువ్వు ఎంత తప్పించుకుందాం అనుకున్నా నీకు అంతకు మించి చేస్తారు వీళ్ళు. ఎందుకంటే మీకంటే కొంచెం తెలివైన వాళ్ళు వీళ్ళు చదువుకున్న వాళ్ళు. మీకు పొట్టకొత్త అక్షరముకు, నానికి పొట్టకొత్త అక్షరముకు రాదు. జగన్మోహన్ రెడ్డి ఏం చదువుకున్నాడు, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అన్న, ఒట్టిదే అంతా ఒట్టిదే, అతనికి ఏం రాదు. మొన్న ఏదో ఇంగ్లీష్లో మాట్లాడితే లెంగ్తీకి వచ్చినట్టున్నాడు అక్కడ. వీళ్ళ పర్ఫార్మెన్స్ అలా ఉంటుంది. ఏదైనా పీకులు కోసేయమన్నా డబ్బులు దొబ్బేయమన్నా మాత్రం ఫస్ట్ మార్కులు వస్తాయి వాళ్ళకి. కాబట్టి వీళ్ళు రెడ్ బుక్ భయం అయితే ఉంది, మొదలైంది. యాసంకాలంలో జైల్లో ఉండలేమండి బాబు అంటున్నారు వీళ్ళు. వచ్చేది యాసంకాలం కదా, ఈ యాసంకాలం వెళ్ళిన తర్వాత మమ్మల్ని తీసుకెళ్ళండి బాబు అని ఏదైనా రిక్వెస్ట్ అందాక హాస్పిటల్లో గడుపుతూ అనుకుంటున్నారేమో తప్ప వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో లోపల పోతారు. అది పరిస్థితి. మరి మొత్తానికి గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే అక్రమాలకు దౌర్జన్యాలకు పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా కటకటాలు వెనక్కి వెళ్ళడం ఖాయమని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.